ఐపీఎల్ ఫైనల్లో ఆ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ వల్లే మ్యాచ్ దొబ్బిందా? ఎస్ఆర్హెచ్ ఫైనల్లో ఓడిపోవడానికి కారణాలేంటి? ఎస్ఆర్హెచ్ ఓడినా కానీ మన తెలుగు కుర్రాడికి అరుదైన గౌరవం దక్కింది. అదేంటి? వీటన్నిటి కోసం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రీజన్స్ని ఒకసారి చూస్తే, ఫస్ట్ రీజన్ టాస్ విన్ అయ్యి కమిన్స్ బ్యాటింగ్ తీసుకోవడం. చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో టాస్ విన్ అయిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకోవడం కంప్లీట్గా రాంగ్ అయింది. స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్న కేకేఆర్ని క్వాలిఫైర్ వన్లో కూడా సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అటాక్ చేయలేకపోయారు. క్వాలిఫైర్ వన్లో కూడా కేకేఆర్తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఇప్పుడు కూడా ఫైనల్లో అలానే అయింది. కానీ క్వాలిఫైర్ 2లో ఇదే చెన్నై పిచ్పై రాజస్థాన్తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. మేబీ కమిన్స్ దానివల్లే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఫైనల్లో కమిన్స్ డెసిషన్ తప్పైంది. టాస్ ఓడిపోయినప్పుడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి నేను కానీ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునేవాడిని అని చెప్పాడు. సెకండ్ రీజన్, ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. సీజన్ స్టార్టింగ్ నుంచి అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో దారుణంగా అటర్ఫ్లాప్ అయ్యారు. కేకేఆర్తో జరిగిన క్వాలిఫైర్ వన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు హెడ్ అభిషేక్ స్కోర్లు చూస్తే 0-3. ఇక ఫైనల్లో అయితే అభిషేక్ స్కోర్ 2, హెడ్ అయితే 0. హెడ్ ఏకంగా గోల్డెన్ డక్ అయ్యాడు. సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ టీం ఓపెనర్ల మీద బాగా ఆధారపడిపోయింది. పోనీ ఓపెనర్లలో ఒకరు త్వరగా అవుట్ అయిపోయినా కానీ ఇంకొకరు బాగా ఆడేవారు. కానీ ఇద్దరు ఓపెనర్లు త్వరగా అవుట్ అయితే మిగతా బ్యాట్స్మెన్ కూడా తొందరగానే అవుట్ అయిపోయేవారు. ఇక్కడ ఫైనల్లో కూడా సేమ్ అదే జరిగి దారుణంగా 113 రన్స్కే ఆల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రీజన్, ప్లాన్ బి లేకపోవడం. ఎస్ఆర్హెచ్ టీం సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తూనే వచ్చింది. ఫైనల్లో అదే కొంప ముంచింది. అగ్రెసివ్ బ్యాటింగ్ స్టార్టింగ్లో ఫెయిల్ అవుతుంటే దీనికి ప్లాన్ బి లేదు. ఫైనల్లో వికెట్లు వరుసగా పడిపోతుంటే యాంకర్ రోల్ ప్లే చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్దామని ఒక్క బ్యాట్స్మెన్ కూడా అనుకున్నట్టు కనిపించలేదు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా వచ్చి రాగానే ఫాస్ట్గా ఆడదామని చూసి వికెట్స్ కోల్పోయారు. అందుకే ఈ సీజన్లో పవర్ ప్లే ఓవర్స్ అయిన 6 ఓవర్స్లోనే 125 కొట్టిన ఎస్ఆర్హెచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఫైనల్లో టోటల్ స్కోర్ 113 చేసింది. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి నెక్స్ట్ రీజన్ ప్రెజర్. ఫైనల్ అంటే ఎలా అయినా చాలా ప్రెజర్ ఉంటుంది, అది నార్మలే. అయితే ఈ ప్రెజర్ కమిన్స్ హెడ్ లాంటి వాళ్ళకి కొత్త ఏం కాకపోయినా ఎస్ఆర్హెచ్ టీంలోని యంగ్ క్రికెటర్స్ అయిన అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్ ఇలా వీళ్ళందరూ ప్రెజర్ ని తట్టుకోలేకపోయారని మ్యాచ్ చూస్తున్నంతసేపు అనిపిస్తుంది. వీళ్ళందరి ముఖాల్లో మ్యాచ్ మొత్తం కూడా ఫుల్ గా ప్రెజర్ కనిపించింది. అది కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ఒక రీజన్ గా అనుకోవచ్చు. నెక్స్ట్ రీజన్, కొంపముంచిన ఒక ఎస్ఆర్హెచ్ ప్లేయర్. ఈ సీజన్ మొత్తం అంతా కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒక ప్లేయర్ గంగలో కలిపేశాడు. అతను ఎవరో కాదు, సౌత్ ఆఫ్రికా తరపున వన్డే వరల్డ్ కప్ లో జస్ట్ 49 బాల్స్ లోనే సెంచరీ చేసిన మర్క్రమ్. అంతలా పవర్ హిట్టింగ్ చేసే మర్క్రమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. ఈ సీజన్ మొత్తంలో కేవలం 220 రన్స్ మాత్రమే చేసి ఎస్ఆర్హెచ్ కొంప ముంచాడు. మర్క్రమ్ ప్లేస్ లో న్యూజిలాండ్ హార్డ్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ కి ఫైనల్లో ఛాన్స్ ఇస్తే బాగుండేదని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఓన్లీ మర్క్రమ్ నే కాకుండా ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేకపోయిన అబ్దుల్ సమాద్ని కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేదని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అబ్దుల్ సమాద్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ని తీసుకుంటే చెన్నై పిచ్ స్పిన్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి టార్గెట్ తక్కువ అయినా కానీ సుందర్ కొంచెమైనా ఉపయోగపడేవాడని అంటున్నారు. అయితే కమిన్స్ వేసిన కొన్ని ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేనట్టు కనిపించింది. స్టార్క్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తుండడంతో సేమ్ ఆస్ట్రేలియా ప్లేయర్ కాబట్టి హెడ్ తో ఇన్నింగ్స్ ఎందుకు స్టార్ట్ చేయడం అనుకున్నాడేమో, కానీ వరల్డ్ కప్ ఫైనల్ లాంటి ప్రెజర్ సిచ్యువేషన్ ను కూడా హ్యాండిల్ చేసి సత్తా చాటిన హెడ్ కి బదులు కుర్రాడైన అభిషేక్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయించాడు. దీంతో ఇన్నింగ్స్ మొదటి బాల్ నుంచే అభిషేక్ ప్రెజర్ లో ఉండి ఫస్ట్ ఓవర్ లోనే స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇక అక్కడ నుంచి వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరిలో కూడా ప్రెజర్ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ కేకేఆర్ బౌలర్స్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువ రేట్ 24 కోట్లు పెట్టుకున్న స్టార్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇతనితో పాటు రస్సెల్, హర్షిత్ రాణా కూడా బాగా బౌలింగ్ చేశారు. దీనికోసం స్వయంగా కమిన్సే మ్యాచ్ తర్వాత చెప్పాడు, కేకేఆర్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారని, కనీసం 160 రన్స్ అయినా మేము చేస్తే బాగుండేది. ఈ పిచ్ 200+ స్కోర్ చేసేది కాదు, కానీ కనీసం 160 అయినా చేస్తే మ్యాచ్ విన్ అయ్యే అవకాశం ఉండేదని కమిన్స్ అన్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఓడినా మన తెలుగు కుర్రాడికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సీజన్ లో అద్భుతంగా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి అంతమంది ప్లేయర్స్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సాధించాడు. ఐపీఎల్ 2024లో నితీష్ 142 స్ట్రైక్ రేట్ తో 303 రన్స్ చేసి 3 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్ లో అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో సత్తా చాటగలడనే ప్లేయర్ కి ఈ అవార్డు ఇస్తారు. గతంలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలా వీళ్ళందరూ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న వాళ్ళు. అందరూ కూడా ఇండియా తరపున ఆడుతున్నారు. మన తెలుగు కుర్రాడు నితీష్ కూడా ఇండియాకి ఆడాలని విషయం. అయితే ఇండియా టీం కి పేస్ ఆల్రౌండర్ లో చాలా అరుదుగా దొరుకుతుంటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతున్న మన తెలుగు కుర్రాడు త్వరలోనే ఇండియాకి ఆడతాడని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మీరు అనుకుంటున్న రీజన్స్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.